వచ్చిండే హైడ్రాకు భారీగా పోలీస్ సిబ్బంది 15 మంది సిఐలు 8 మంది ఎస్ఐలు పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం స్థానికులు తిరగబడకుండా ఆ అధికారులకు రక్షణ ఏం రంగనాథ్ గారు మీ అధికారుల మీదకి సామాన్యులు వచ్చి కొట్టి చంపే అంత శక్తి ఉన్నది వాళ్ళ దగ్గర గిట్లా ఏర్తాళ్ళు దిక్కులేక మనం ఈ విషయాన్ని నెలన్నర క్రితం చెప్పినాం హైడ్రాకు స్పెషల్ పోలీస్ స్టేషన్లు రాబోతున్నాయి దీంట్లో మనం కరెక్ట్ గా నెల కిందనే చెప్పినాం దీంట్లో 250 మంది రిటైర్డ్ ఆఫీసర్లు 250 మంది పనిచేస్తున్నారు ఇలా ఐపీఎస్లు ఐఏఎస్లు రిటైర్డ్ ఎంఆర్ఓలు వీళ్ళంతా పనిచేస్తున్నారు ఇగో వీళ్ళ ఆదేశాల మేరకు వీళ్ళు ఇచ్చే సలహాలు సూచనల మేరకు ఈ రంగనాథ్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వెళ్ళి గైడ్ లైన్ తీసుకొని పనిచేస్తారు ఇక దీనికి ఒక పోలీస్ స్టేషన్ కాదు దగ్గర ఈ హైదరాబాద్ లోనే 50 పోలీస్ స్టేషన్లు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు దీనికోసం ప్రత్యేకంగా ఒక 5 నుండి 10,000 మంది పోలీసులను నియమించనున్నట్టు తెలుస్తాను ఏంటంటే ఇప్పటిదాకా హైడ్రా బుల్డోజర్లను పంపింది ఇక నుండి తుపాకులను పంపుతుంది ఇప్పటిదాకా ఏంది ఇండ్లు కూడా కొట్టడానికి బుల్డోజర్లను మాత్రమే పంపింది ఇండ్ల మీదికి ఇక నుండి పోలీస్ స్టేషన్లు పెట్టి ప్రజలు తిరగబడుతున్నారనే ఒక అబద్ధాన్ని చూపి తుపాకులు వేసుకొని పోయి ఓ 2-3 కాల్చిపడేస్తే ఇక వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతారు అనే ఆలోచన కూడా ఈ దుర్మార్గమైన ఆలోచన తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు కేసులు పెట్టి లోపలేస్తారు ఈ కేసుల కోసమే ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ మీనో ఐపీఎస్ ఆఫీసర్ మీనో తిరగబడి పుసుక్కున్న ఆవేశంలో నెట్టేసినాం అనుకో ఐపీఎస్ను ఐఏఎస్ను నెట్టేసినాం అనే కారణంతో వాని మీద బలమైన కేసులు బనాయించి వాని లోపలేస్తారు ఒక 2 లోపలేసినాక ఉంటారు అయిగా ఎవరన్నా ఎక్కడో అక్కడ గుడిసెలు ఉడబిక్కని ఉరుకుతారు ఆలోచనే లేదా టియర్ గ్యాస్లు ఉపయోగిస్తారు ప్రాణాలు తీయకుండా ప్రాణాలు తీస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో సంపకుండా ఏం చేసిండ్రు ఫస్ట్ టియర్ గ్యాస్లు ప్రయోగించిండు కళ్ళు మండుతాయి ఆ రబ్బర్ బుల్లెట్లతోటి దెబ్బలు తగులుతాయి ఈ ఒక్కసారి తుపాకీ ఎక్కువ పెట్టినాక ఉంటారా చెదురైతారు ఇప్పుడు ఏంటంటే నాయకుడు లేని పోరాటం అవుతుంది బాధితులది నాయకుడు లేని పోరాటానికి ఒక నాయకుడు కావాలి నాయకుడు ఉంటే మీరు వచ్చి ప్రజా భవన్ ముందు కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది రంగనాథ్ గారు ఎంతసేపు సర్కార్ ఇచ్చే గైడ్ లైన్స్ ని ఫాలో అవుతారు ఆయన తప్పేం లేదు ఆయన ఇంకా 4 పోలీస్ స్టేషన్లు పెట్టమంటే 4 పెడతాడు 10 పెంచుకోసారంటే 10 పెంచుకుంటాడు 1,00,000 మంది పోలీసులు పంపిస్తా అంటే 1,00,000 మందిని ఉపయోగించుకుంటాడు రాజ్యంలో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడమే పోలీసుల పని ప్రభుత్వ ఉద్యోగుల పని కాబట్టి వాళ్ళ మీద మనం నిందించవలసిన అవసరమే లేదు ఈ దుర్మార్గానికి అంతా ఆ చైర్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారే కారణం కాబట్టి కొత్తగా పోలీస్ స్టేషన్లు కూడా వచ్చినాయి 15 మంది సిఐలు అట ప్రస్తుతం 8 మంది ఐపీఎస్లు ఈ నెల రోజుల క్రిందనే చెప్పిన ఇది హైడ్రాకు పోలీస్ స్టేషన్లు రాబోతున్నాయి హైడ్రాకు ఐఏఎస్ ఆఫీసర్లు రాబోతున్నారు హైడ్రాకు రిటైర్డ్ ఆఫీసర్లు కూడా పనిచేస్తున్నారని నెల రోజుల కిందనే చెప్పినాయి ముచ్చట